ఫ్రెండ్స్ నన్ను రీసెంట్‌గా చాలామంది కాల్ చేసి అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ అయితే చేశారు. మనకి సోషల్ బ్లేడ్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో మనకి మానిటైజేషన్ ఒకవేళ ఎనేబుల్ అయితే మనకొచ్చే వ్యూస్‌కి ఎంత మనీ వస్తుందని మనకైతే చూపిస్తుంది ఆ వెబ్‌సైట్‌లో. సో చాలామంది ఏమంటున్నారంటే ఆ వెబ్‌సైట్‌లో చూపించే ఎర్నింగ్స్ మనకు కరెక్టేనా? అంతే వస్తుందా? తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుందా? అని చాలామంది అయితే అడిగారు. ఈ వెబ్‌సైట్ గురించి ఆల్రెడీ మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకైతే తెలుసు. ఎంత ఎర్నింగ్స్ వస్తుంది? ఎంత కట్ అవుతుందని వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఇప్పుడే ఛానల్ క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే తెలియదు కదా, వాళ్ళ కోసం చేస్తున్నా ఈ వీడియో. సో గైస్ ఇప్పుడు మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను మనకి ఆ ఎర్నింగ్స్ రియలా ఫేక్ అండ్ ఎంత వస్తుంది మనకి ఎర్నింగ్స్ అని. అండ్ గైస్ అంతకంటే ముందు ఒకవేళ మీకు యూట్యూబ్ లో మనీ ఎలా వస్తుంది అండ్ అలా వచ్చిన మనీ మనకి బ్యాంక్ అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుంది అండ్ యూట్యూబ్ లో యాడ్స్ ఎలా వస్తాయి అండ్ అలాగే యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ మనకి ఎవరు ఇస్తారు అండ్ అలాగే మనకి యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ ఉంటాయి కదా వాటి రేట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ మనకి సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అనమాట. సిపిసి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బిగినర్ యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది అండ్ మన బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా వస్తాయి ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి ఫస్ట్ మీకైతే అర్థమవుతుంది మనకి యూట్యూబ్లో మనీ ఎలా వస్తుందని ఒకవేళ మీకు తెలియకపోతే. గైస్ ఇది మనకి సోషల్ బ్లేడ్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఎంటర్ యూట్యూబ్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు మీ ఎర్నింగ్స్ అనేది అండ్ మీ ఛానల్ డీటెయిల్స్ అనేది. ఇక్కడ మీరు యూట్యూబ్ అయినా చూసుకోవచ్చు అండ్ ఇంకా మనకి చాలా ఉంటాయి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ మనకి చాలా ఉంటాయి. వీటి గ్రోత్ ఎలా ఉందని చూసుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఛానల్ అనలిటిక్స్ కూడా ఓపెన్ చేశాను. మీకు ఎగ్జాంపుల్గా ప్రూఫ్ కోసం ఒక 2-3 ఎర్నింగ్స్ అయితే మీకు ప్రూఫ్గా చూపిస్తా. ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎర్నింగ్స్ చూశారు కదా, ఇక్కడ మనకి మంత్లీ ఎర్నింగ్స్ అని ఇయర్లీ ఎర్నింగ్స్ అని. ఇక్కడ మనకి మంత్లీ ఎర్నింగ్స్ $7 టు $114 చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇయర్లీ $85 టు 1.4K చూపిస్తుంది. మనకి చాలా ఎక్కువ అది. అండ్ ఇంకా కిందికి వస్తే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తప్పు అనమాట. ఇది కాదు, ఇది మనకి ఎప్పుడైనా హైడ్లో పెట్టినప్పుడు అప్పుడు చూపిస్తుంది, ఇది మనకు తప్పు. అండ్ ఇక్కడ నాకు పక్కన వీడియో వ్యూస్ ఉన్నాయి కదా, డైలీ వచ్చే వ్యూస్ అని ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎర్నింగ్స్ చూసారు కదా పక్కన మనకి ఎన్ని వ్యూస్కి ఎంత వచ్చింది ఇక్కడ టోటల్గా మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ చూసారు డేట్ చూడండి, ఇక్కడ మీరు 2019/11/23 డేట్న మనకి 1131 వ్యూస్ అయితే వచ్చాయి. అందుకు మనకు 28 cents టు $5 మధ్యలో అయితే మనకి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దీని అర్థం మనకి సోషల్ బ్లేడ్ ప్రకారం. సో దీనికంటే ముందు మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి. మనకి ఎవరికైతే కొత్తగా మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందో సో వాళ్ళకైతే ఈ మధ్య మీకు తెలిసిందే మనకి ఎర్నింగ్స్ అనేది చాలా మటుకైతే కట్ అవుతుంది. నాకు అలా $5 నాకు 3 times అయితే కట్ అయిపోయింది. $5 పైగా అంటే టోటల్గా $15 అనమాట. టోటల్గా కట్ అయిపోయినాయి మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక. నాకనే కాదు చాలా మందికి అదే విధంగా అవుతుంది. సో అది మటుకు ఇక్కడ అయితే ఏం కౌంట్ చేసుకోదు. మనకి యూట్యూబ్ అనేది కట్ చేస్తుంది కదా, ఆ కట్ చేసేది మనకైతే ఈ వెబ్సైట్ అనేది ఏం మనకి కౌంట్ అయితే చేసుకోదు, జస్ట్ మనకు షో చేస్తుంది ఎర్నింగ్స్ అనేది. సో ఆ విధంగా కూడా మనకు ఒక ఫాల్ట్ అనమాట. మనకు వచ్చిన ఎర్నింగ్స్ అనేది ఇక్కడ మనకి కౌంట్ అయితే తీసుకోదు, అది మనకు కట్ అయిన ఎర్నింగ్స్ అనేది. సో మీకు ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తాను, మనకి డేట్ గుర్తుపెట్టుకోండి 23/11/2019. ఇక్కడ మనకి 0.28 టు $5 కదా, మీకు ఇక్కడ చూపిస్తాను 23 డేట్. సో ఇక్కడ చూసారు కదా మనకి సాటర్డే 23 నవంబర్ 2019 మనకి 43 cents అయితే వచ్చాయి. సో ఇక్కడ మీకు అవపడుతుంది. అండ్ ఇక్కడ 43 cents కదా, అంటే ఇందాక మీకు చెప్పినట్టు 0.28 cents టు $5 మధ్యలో వస్తాయి అన్నమాట. అంటే మనకి చాలా మ్యాక్సిమం మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా మనకి 0.28, సో మ్యాక్సిమం ఇటే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే చాలా తక్కువ మనకైతే వస్తుంది మనకి తెలుగులో. అంటే మనకి సిపిసి బట్టి ఉంటుంది. సో సిపిసి ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ వస్తుంది. మనకి ఫారెన్ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకి ఇండియాలో తెలుగులో చాలా తక్కువ సిపిసి రేట్స్ అనేది. మనకి సిపిసి రేట్స్ అంటే ఏం లేదు, మనకు ఒక వ్యూవర్ మన ఒక యాడ్ మీద క్లిక్ చేసిన అండ్ ఒక యాడ్ చూసినా మనకి ఎంత రెవెన్యూ డిసైడ్ చేసేది మనకి సిపిసి అనమాట. సిపిసి ఎక్కువ ఉంటే మనకి ఒక యాడ్ వచ్చింది అనుకోండి, సిపిసి ఎక్కువ ఉన్న యాడ్ మనకి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 22 డేట్ నాడు మనకి 782 వ్యూస్ అయితే వచ్చినాయి. అందులో మనకి 20 cents టు $3 మధ్యలో అయితే వస్తుంది మనకి వెబ్సైట్ ప్రకారం. అండ్ ఇప్పుడు మనకి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి మీరు 22 నాడు నాకు 0.41 cents అయితే వచ్చాయి మనకి 22 నాడు. అండ్ ఇంకా మనం 21 నాడు చూస్తే ఆ రోజు నాకు దాదాపు 1500 వ్యూస్ అయితే వచ్చినాయి. అందులో 0.37 టు $6 గుర్తుపెట్టుకోండి. డేట్ 21 నాడు 0.37 టు $6 మనకి ఆల్మోస్ట్ 1500 వ్యూస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి 21 నాడు. సో 21 నాడు చూసారు కదా 0.22 cents వచ్చినాయి. మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది 0.22 వచ్చింది కదా మనకి 21 నాడు. ఇక్కడ చూడండి 21 నాడు ఇక్కడ ఏమో
0.37 చూస్తుంది మనకి. అంటే లీస్ట్గా ఉంటే 0.37 చూస్తుంది అండ్ హైయెస్ట్ $6 చూస్తుంది. సో ఇలా ఎందుకు చూస్తుంది అంటే ఇది మనకు వచ్చిన వ్యూస్ బట్టి మట్టుకే చూపిస్తుంది. కాకపోతే మనకి యాక్చువల్గా జరిగేది ఏంటి, మనకు వచ్చిన యాడ్స్, ఆ యాడ్స్ అనేది ఎలాంటి యాడ్స్ వచ్చాయి అండ్ ఎంత సిపిసి ఉన్న యాడ్స్ వచ్చాయి అండ్ మనకి రెగ్యులర్ యాడ్సా, హైపేడ్ యాడ్సా, అంటే మనకి యాడ్స్ బట్టి కూడా మనకి రెవెన్యూ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మనం చేసే వీడియో టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ మీద కూడా డిపెండ్ అయ్యి మనకి రెవెన్యూ అనేది పెరగడం తగ్గడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఈ 23-22 నాడు నాకు ఎందుకు ఇక్కడ చూపించినా కూడా కొంచెం ఎక్కువ చూపించిందంటే అది మనకి ట్రెండీ టాపిక్స్ అనమాట. అంటే మనకి యూట్యూబ్ అప్డేట్స్ కానీ అండ్ మనకి కొత్తగా వచ్చిన రూల్స్ ఉంటాయి కదా, సో వాటి మీద చేసే వీడియోస్. సో అవి కొత్త టాపిక్స్, న్యూ టాపిక్స్ అండ్ ట్రెండీ టాపిక్స్ కాబట్టి మనకు కొద్దిగా హై సిపిసి ఉన్న యాడ్స్ అనేవి వచ్చి ఉంటాయి. సో దానివల్ల మనకి రెవెన్యూ అనేది కొంచెం లిటిల్ బిట్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 21 నాడు నార్మల్గా ఏదో ఒక యూట్యూబ్ వీడియో చేశా కాబట్టి అప్పుడు వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చినా కూడా మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ కంటే చాలా తక్కువ అయితే వచ్చింది. సో ఇలా మనకి రెవెన్యూ అయితే ఉంటుంది సోషల్ బ్లేడ్లోది. ఇక్కడ మీకైతే 3 ఎగ్జాంపుల్ చూపించాను మనకి. సో మీకు అర్థమైంది కదా మనకి యూట్యూబ్ రెవెన్యూ ఎలా ఉంటుంది అని. మీరు మాక్సిమం ఒకవేళ యూట్యూబ్ రెవెన్యూ మీరు కౌంట్ చేసుకోవాలనుకుంటే సోషల్ బ్లేడ్లోది మీరు ఒకవేళ తెలుగు వీడియో చేసినట్టయితే మీరు మాక్సిమం ఇవే కౌంట్ చేసుకోండి. లీస్ట్ కౌంట్ ఉంటుంది కదా, ఆ కౌంట్ మీరు చూసుకోండి. మాక్సిమం వస్తే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువైతే వస్తుంది, అంతకంటే ఎక్కువైతే రాదు. మనకి యావరేజ్గా చెప్పాలంటే మీకు ఒకవేళ చాలా మంది అడుగుతారు, బ్రో 1000 వ్యూస్ కూడా $1 వస్తుందా, 2000 వ్యూస్కి $1 వస్తుందా, సో $1కి ఎన్ని వ్యూస్ ఉండాలని చాలా మంది అయితే అడుగుతారు. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే చాలా మందికి అంటే తెలుగులో చేస్తారు కదా వీడియోస్, సో వాళ్ళకనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మనకి టాపిక్ టు టాపిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ సంబంధించిన వాటి గురించి చేసే వాళ్ళకైతే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్గా ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ వీడియో చేస్తారు కదా, సో వాళ్ళకి కొంచెం తేడా అయితే ఉంటుంది. సో వాళ్ళకి వీళ్ళకి సో యావరేజ్గా మీకు ఒక $1 రావాలంటే యూట్యూబ్లో 4000 to 5000 వ్యూస్ అయితే రావాలి. అప్పుడైతే మీకు $1 అయితే వస్తుంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు నేను టాపిక్ టు టాపిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది నార్మల్గా ఒక జనరల్ వీడియోస్ చేసినట్టయితే సో వాళ్ళకనమాట. సో నేను మీకు లాస్ట్లో చెప్పాల్సుకుంది ఏంటంటే మనకి యూట్యూబ్లో రెవెన్యూ అనేది అస్సలు మనకి స్టేబుల్గా అయితే ఉండదు. ఒక్కోసారి చాలా తక్కువ వస్తుంది. నాకు కొన్నిసార్లు అయితే అసలుకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా నాకు సింగిల్ సెంట్ కూడా రాలేదు మనకి రెవెన్యూ అనేది. అండ్ చాలాసార్లు కట్ అయిపోయింది. అండ్ కొన్నిసార్లు మనకి ఆ డే నాట్ నాకు రెవెన్యూ రాలేదు. సో అలా ఉంటుంది మనకి రెవెన్యూ. ఒక్కోసారి కట్ అవుతుంది అండ్ ఒక్కోసారి పెరుగుతుంది అండ్ ఒక్కోసారి నార్మల్గా ఉంటుంది. సో అందుకే నేను చాలాసార్లు అయితే చెప్తాను చాలా మందికి యూట్యూబ్ రెవెన్యూ మీద డిపెండ్ కాకండి. సో దాని మీద డిపెండ్ అయితే మనకి మనీ ఏం రాదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకి సోషల్ బ్లేడ్లో రెవెన్యూ ఎలా ఉంటుంది అని. సో ఐ థింక్ మీకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఈ సోషల్ బ్లేడ్ వెబ్సైట్ గురించి. సో ఒకవేళ మీకు క్లారిఫికేషన్ వస్తే కింద కామెంట్ చేయండి మాకు అర్థమైంది అని. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.